ప్రేక్షకులందరికీ నమస్కారం. గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో నేను ఒక పాట రాశాను. చాలా మంచి పాట. సినిమాలో పతాక సన్నివేశంలో వచ్చే పాట. సినిమాలోని సన్నివేశాలన్నీ కూడా పువ్వులైతే ఆ పువ్వులన్నిటిని కలిపి హారంగా మలిచిన తర్వాత చిట్ట చివరిగా వేసే ముడి లాంటిది ఈ పాట. అంత ప్రాధాన్యత ఉంది పాటకి. యువన్ గారు ఇచ్చిన మంచి బాణి, మంచి సందర్భం కూడా కుదిరింది. చిన్న పాపకి చీరలు ఇచ్చే ఒక ఉత్సవం. ఆ ఉత్సవంలో ఒక సాకితో ప్రారంభమవుతుంది. ఆ సాకితో ప్రారంభమైన పాట అలా అలా ఒక పల్లవి, ఒక చరణం, రెండో చరణంలో ఒక పూర్తిగా విస్తరించి సినిమా కథాంశాన్ని, సినిమా అంతఃసూత్రం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఒక వ్యాపించేలాగా ఆ పాటలో రెండో చరణంలో వ్యాపిస్తుందన్నమాట. చిట్ట చివరికి ఒక అందమైన ముగింపుతో పాట ముగిసిపోతుంది. చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే, చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే, శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావ బంగారి బావ బంగారి బావ అంటూ మొదలై బావా మరదళ్ళ మధ్య ఉన్న చిన్న సరసాన్ని, ఆ సరదాన్ని బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లెపువ్వై నవ్విందే, మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. చిత్రంలో చూస్తున్నప్పుడు పాత్రల మధ్య చాలా బంధం ఉంటుంది. హీరోకి, కాజల్కి, అట్లాగే శ్రీకాంత్ గారికి, కమలిని ముఖర్జీ గారికి చాలామంది పాత్రలు ఉంటాయి. పాట పాడేటప్పుడు అందరి మధ్య ఒక మంచి బంధం ఉంటుంది. కొన్ని బంధాలు పైకి తెలుస్తాయి, కొన్ని బంధాలు పైకి తెలియదు. అలాంటి ఒక దోబూచులాట మధ్యలో పాట నడుస్తూ ఉంటుంది. అప్పుడు మొదటి చరణంలో చాలా సరదాగా, చాలా చాలా ఆహ్లాదభరితంగా, చాలా తేలిగ్గా ఉండాలి అని చెప్పి సూచించడంతో రాశాను. లంగాతోటి ఓణికుంది ఓ బంధం, ఈ రాజాతోటి రాణికుంది అనుబంధం, పాదాలకి అందెలకుంది ఓ బంధం, ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం. వాళ్ళు చెడ జాజులు ఓ జంట, వట్టణము నడుము ఓ జంట, ఇక నీతో నేనవుతా జంట. చేతులకి జంటే గోరింట, లేకపోతే కాలే లేదంట, నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే. ఇలా మొదటి చరణం చాలా సరదాగా, హాయిగా, ఆహ్లాదభరితంగా పూర్తయిన తర్వాత రెండో చరణంలో కాస్త గంభీరంగా ఉంటూ, కాస్త ఇంకా కొంచెం లోతుకు వెళుతూ, నవ్వుల్లో నా బంధం అందం నేరుస్తుంది, అరే బాధల్లో నా బంధం బలం తెలుస్తుంది, ఏ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది, ఆ ప్రాణం పోయే క్షణం దాకా తప్పిస్తుంది. అమరైన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈ చోటే, ఈ కోవెల్లో భక్తుడు నేనే, అల్లుకున్న బంధం ఇవాళే ఇల్లు కట్టుకుంది ఈ చోటే, ఈ ఇంట్లో మనవాడినై, ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే, ప్రేమల చినుకులే. చాలా రోజుల తర్వాత అచ్చమైన తెలుగు పాటలు వింటున్నామన్న అనుభూతి చాలామందికి కలిగిందని చెప్తున్నారు. చాలా సంతోషం. కృష్ణమూర్తి గారు అంటేనే తెలుగుదనం, తెలుగుదనం అంటేనే కృష్ణమూర్తి గారు. సినిమా ఈ కథ ఒక ఎన్ఆర్ఐ కుర్రాడు తన రూట్స్ని వెతుక్కుంటూ ఇండియా వస్తాడు. విలేజ్ బ్యాక్డ్రాప్లో విలేజ్లో ఉండే వాళ్ళ తాతగారి ఇంటికి వస్తాడు. సాధారణంగా మనకు విలేజెస్ అంటేనే మాటే పాటలాగా ఉంటుంది. సో ఆ మ్యూజికల్ టోన్ అనేది మన భాషలోనే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మ్యూజికల్గానే ప్రిఫరెన్స్ వచ్చేస్తుంది దాంట్లోకి. సో దాన్ని బట్టి ప్లస్ కథ ప్రకారం సిచ్యువేషన్స్ ఫామ్ అయ్యి, సిచ్యువేషన్ ప్రకారం అన్ని సిచ్యువేషన్స్ డ్యూయట్సే ఉండవు కదా. తాతగారు పాడే పాట ఉంటుంది, హీరో పాడుకునే పాట ఉంటుంది, హీరోయిన్తో పాడుకునే డ్యూయట్ ఉంటుంది. అయితే ఇలాంటి ఒక ఓణిల్లు పండుగ వచ్చినప్పుడు ఉండే ఒక సిచ్యువేషనల్ సాంగ్ ఉంటుంది. ఒక మోడ్రన్ అమ్మాయి ఈ విలేజ్లో పుట్టి పెరిగి సిటీలో చదువుకుంటున్న కాజల్. సో ఆ అమ్మాయి డ్రీమ్లోకి వెళ్తే కొంచెం మోడ్రన్ సిటీ కల్చర్కి, అర్బన్ కల్చర్కి, పబ్ కల్చర్కి అలవాటు పడింది కాబట్టి
ఆ అమ్మాయి ఇమాజినేషన్ ఎలాగ ఉంటుంది, ఇలాగ అన్ని క్యారెక్టర్స్లోంచి కథలోంచి ఉన్న సోల్లోంచి తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా డిఫరెంట్ సాంగ్స్ వస్తాయి. గోవిందుడు అందరివాడే సినిమాలో గులాబీ కళ్ళు పాట రాయడం జరిగింది. కృష్ణవంశీ గారికి నేను మొట్టమొదటిసారి పాట రాశాను. వంశీ గారు నాకు ఫస్ట్ ఒక కథ అంతా క్లియర్గా చెప్పారు. ఫస్ట్ ఆ సిచ్యువేషన్, హీరో క్యారెక్టరైజేషన్, హీరో ఫ్యామిలీ యొక్క వివరాలు, ఇంకా ఆ కుటుంబానికి సంబంధించిన నేపథ్యం అంతా కూడా నాకు క్షుణ్ణంగా నీట్గా చెప్పిన తర్వాత ఇందులో వచ్చే ఈ సన్నివేశం చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్. ఒక అమ్మాయి అంటే తన మరదలు క్యారెక్టరు హీరోని టీజ్ చేస్తున్నప్పుడు హీరో అగైనెస్ట్గా అమ్మాయిని టీజ్ చేసి తన యొక్క ఒక చిన్న ముద్దు లాంటిది అడుగుతాడు అనమాట. సో అక్కడ ఆ ముద్దు గురించి, సినిమాలో అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండే మంచి కెమిస్ట్రీ సిచ్యువేషన్స్ గురించి, దాని గురించి క్లియర్గా చెప్పమని ఆయన క్లియర్గా చెప్పాలని ఈ పాటను ఉద్దేశించడం జరిగింది. అంటే ఒక మంచి నిష, ఒక మంచి మత్తు, ఒక రకమైన ఆ ముద్దులో ఉండే ఆ మెస్మరిజం, ఈ మొత్తం అన్ని విశేషాలని ముద్దు గురించి ఎన్ని రకాలైన ముద్దుల్ని మనం చెప్పొచ్చు, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి, అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎన్ని రకాలుగా ముద్దులను అడగచ్చు అనే కాన్సెప్ట్లో ఈ పాట రాయడం జరిగింది. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే, జిలేబీ ఉళ్ళు చేసినట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే, రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి. ఆ విధంగా ఇందులో గులాబీ కళ్ళు అని ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఒక ఆడపిల్ల ఐస్ అనేవి ఎప్పుడు కూడా మనకి గులాబీ లాంటివి ఎలా గుచ్చుకుంటే అంటే ఆ చూపు గుండెల్లో కలుక్కుమని గుచ్చుకుంటుంది అనమాట. అంత హస్కీనెస్, అంత రొమాంటిక్నెస్, అంత మంచి భావుకతని దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి గల కారణం కూడా అదే ఆ సిచ్యువేషన్. అందులో కాజల్ గారు చాలా అందంగా ఉంటారు. ఈ ఒక ముద్దు గురించి వివరించే ప్రతి ముందు నాతోటి నీకింత తగువెందుకే, నా ముద్దు నాకివ్వక, అసలింత నీకింత పొగరెందుకే, పిసరంతా ముద్దివ్వక, నా పైన కోపమే చల్లాచుకో ముద్దుతో వేడిగా. ముద్దు గురించి గొడవ పడడం అనేది కూడా ఒక రకమైన పోట్లాట్లో మంచి శృంగారం అండి అది. అంటే అందులో మరదల దగ్గర అడగడం అనేది ఎప్పుడు కూడా ఒక బావకి ఒక రకమైన టెంపర్నెస్, ఒక చిన్న టీజింగ్నెస్, ఒక చిన్న హస్కీనెస్, దానిలో ఎప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ దాగుంటుంది అనమాట. ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ఈ పాటలో ట్రై చేయడం జరిగింది. గోదావరి నా గుండెల్లో పొంగి ఉరికెంత ముద్దియవే మరి మనోహరి, నీ ముక్కోపమందాల కసి తీరే ముద్దియవే. కుటుంబ విలువలు ఉన్న సినిమాలో అంటే ఎక్కువ కృష్ణవంశీ గారి సినిమాలో అవి ఎక్కువ కనిపిస్తుంటాయి. అలాగే ఈ గోవిందుడు అందరివాడేలో పుష్కలంగా ఉన్నాయన్నమాట. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ, బామ్మగారి దగ్గర నుంచి 6 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ దాకా అందరూ కలిసి వచ్చి కూర్చొని చూడగలిగే సినిమా అవుతుంది గోవిందుడు అందరివాడేలో సినిమా. అండ్ ఎప్పటికీ ఈ ఆల్బమ్ అలా నిలిచిపోయే పాటలా ఉంటుంది. ఇందులో తెలుగుదనం, అచ్చ తెలుగుదనం ఈ ఆల్బమ్ మొత్తంలో అలా ఒక మొత్తం వికసింపజేసినట్లుంది. అంటే ఒక రైటర్ ఎప్పుడు కూడా అంత నిండు తెలుగుదనంలో వర్క్ చేయడానికి ఎప్పుడు ఇష్టపడతాడు అనమాట. అలాంటి మంచి వాతావరణం కల్పించారు ఈ ఆల్బంలో వర్క్ చేయడానికి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు కృష్ణవంశీ గారు ఫర్ దిస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ వెరీ గుడ్ సిచ్యువేషన్ క్రియేటెడ్. థ్యాంక్స్ ఎలా. సరాసరి నీ నడుము మడతల్లో నన్ను మడత పెట్టావే మషీనిలో నిషా నషాళాని కంటే ఇంగ్లీషు ముద్దియవే. గోవిందుడు అందరివాడే సినిమాలో నేను కుక్కకూడు అనే పాట రాశాను. ఈ పాట సందర్భం ఏంటంటే కుక్కకూడు అనే పాట సందర్భంలో ఈ పాటలో మందు తాగి సరదాగా ఉంటున్న టైంలో హీరోయిన్స్ కూడా వస్తే వాళ్ళతో పాటు సరదాగా రొమాన్స్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫీలింగ్స్ని ఒకళ్ళు బయటకు చెప్పుకుంటూ ఉండే ఒక డ్యూయట్ లాంటి పాట అని చెప్పాలి.
వెరీ బ్యూటిఫుల్ అండ్ సరదా సాంగ్ అండి. ఒక్క కోడి మందెక్కేసి రంగేసిందబ్బా, అరే పిల్లని చూసి పిచ్చెక్కేసి తొడకొట్టిందబ్బా. ఒక్కొక్క కోడి మందెక్కేసి రంకేసిందబ్బా. కోడి రంకేయటం అనేది ఎక్స్పెరిమెంట్. ఇది ఇంటర్గా ఆంబోతులు రంకేస్తాయి, పశువులు రంకేస్తాయి. కోడి అనేది కోత పెడుతుంది, లేకపోతే ఎగురుతుంది. అంతవరకు తప్పితే ఈ రంకేయటం అనే ప్రయోగం కొత్తగా చేయించింది వంశీ గారు. డెఫినెట్గా ఆయన లాస్ట్ మినిట్ వరకు లాస్ట్ ఇలాంటి ఏదైనా కొత్త మాట కావాలి అని అడిగినప్పుడు ఈ పదం వేయటం జరిగింది. ఒక్కొక్క కోడి మందెక్కేసి రంకేసిందబ్బా, అరే పిల్లను చూసి పిచ్చెక్కేసి తొడగొట్టిందబ్బా. ఇది సినిమా పాటకి ఫస్ట్ 2 లైన్స్. అరే రబ్బా రబ్బా బాగుందబ్బా, రిబ్బను జడదెబ్బా, అరే రబ్బా రబ్బా అదిరిందబ్బా, వంపుల బడదెబ్బా, యబ్బా యబ్బా గిలిగిలి యబ్బా గొడవెట్టిందబ్బా, అడి యబ్బా యబ్బా ఊపిరి డబ్బా ఉడుకెత్తిందబ్బా, అడి యబ్బా యబ్బా రైకల సబ్బా చిటికేసిందబ్బా. ఇది ఇళయరాజా గారి పాటలాగా ఉందని నేను చెప్పలేకపోయాను. ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేసినా అన్ని దేనిదాన్ని సపరేట్. ప్లస్ ఆ కోడి సాంగ్కి ఇళయరాజా గారి పాటలే ఒక 4-5 తమిళ పాటలు రెఫరెన్స్ ఇచ్చాను. అవి విని నవ్వాడండి. ఓకే నేను ఇస్తాను సార్ అని అడిగాను. అసలు ఆ సాంగ్స్కి దీనికి సంబంధం లేదు, ఇది కొత్త దీంట్లో ఉంది. అది బాగా ఎక్సైటెడ్ థింగ్. యువన్ లాంటి వాటితోటి, ఇటు ఇళయరాజా గారి కొడుకుతోటి, అటు చిరంజీవి గారి కొడుకుతోటి సినిమా చేయటం. ప్లస్ వాళ్ళు 2 కల్చర్లు, నేను ఒక జనరేషన్, వాళ్ళు ఒక జనరేషను, ప్లస్ తీస్తున్న సినిమా ఇంకొక జనరేషను. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫ్రెష్ అండ్ న్యూ. చందమామ సినిమా తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన విలేజ్ నేపథ్యం, గ్రామీణ నేపథ్యం, కుటుంబ బాంధవ్యాలు, సంబంధాలు, మన లోపల ఉండే మానవత్వానికి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే మన లోపల ఉండే ప్రతి ఒక్క ఎమోషన్ని పోర్ట్రేట్ చేసే విధంగా గోవిందుడు అందరవాడ సినిమాలో కథాపరంగా తీర్చిదిద్దారు. సో ఒక అద్భుతమైన ఇది దాదాపు నాకు తెలిసి ఇంకొక 40-50 వేలు చెప్పుకుంటారు. ఒకప్పుడు కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, లేకపోతే చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు, విశ్వనాథ్ గారు, బాపు గారు చేసిన సినిమాల గురించి చెప్పుకున్నట్టే ఈ గోవిందుడు అందరవాడ సినిమా గురించి కూడా 10 తరాలు చెప్పుకునే సినిమా అవుతుంది. అంత అద్భుతంగా కృష్ణవంశీ గారు తీశారు. గోవిందుడు అందరి వాడలే ఒక అచ్చ తెలుగు సంక్రాంతి పండుగ లాంటి సినిమా. కృష్ణవంశీ గారు ఎప్పుడు ఏం చేసినా ఒక విభిన్నంగా ఉంటుంది. ఆయనదైన ఒక ప్రత్యేక శైలి కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. మన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి రాయించారు. సో దాదాపు ఒక 4 రోజులు వ్యవధి తీసుకుని నాకు ముందు కూలంకషంగా విషయం అంతా వివరించారు. సో హీరో యొక్క మైండ్ సెట్, ఆయన క్యారెక్టరైజేషను, సినిమాలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి విషయాన్ని హీరో మైండ్ సెట్ మాట్లాడుతున్నట్టుగా, ఆయన తన యొక్క దృక్పథాన్ని మాట్లాడుతున్నట్టుగా చెప్తూ సినిమాలో మౌలికమైనటువంటి విషయాన్ని కూడా అందులో పొందుపరిచే విధంగా ఒక మంచి, అంటే ఒక సెలబ్రేషన్ అంటే తన జీవితమే ఒక సెలబ్రేషన్. ఆల్వేస్ నవ్వుతూ ఉండే మనిషి, సంతోషంతో ఉండే మనిషి, తన చుట్టుపక్కల వాతావరణం సంతోషంగా ఉంచేటువంటి ఒక మనస్తత్వం. ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం, పంచిస్తోంది అమృతం, సంతోషం నా చుట్టూ ఉండే లోకం, చిరునవ్వే నే చేసే సంతకం. అందరినీ కలుపుకోవాలనుకుంటున్నాడు, అందరినీ కలపాలనుకుంటున్నాడు, అందరూ కలిపి ఒక చోట ఉండాలనుకుంటున్నాడు. సో దానికి సంబంధించింది ఏదైనా వస్తే బాగుంటుంది. అది అతను చేస్తున్నాడు కాబట్టి ఇది హీరో క్యారెక్టర్ని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కింద చేద్దాం. 10 సీన్లు 15 సీన్లు చేసేదానికంటే ఒక సాంగ్లో చెప్దామని రామజోగ శాస్త్రి గారిని పిలిచాం. అందుకనే ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తుంది జీవితం అని ఎండ్ చేసి, అంటే మన లైఫ్ అంత డిజైరబుల్గా, అంత వెల్కమబుల్గా ఉండాలి. ఎప్పుడైనా సరే 10 మంది అసహించుకునేలాగా ఉండకూడదు, 10 మంది వద్దనుకునేలాగా ఉండకూడదు, 10 మంది కావాలనుకునేలాగా ఉండాలి. అదే హీరో క్యారెక్టర్. 10 మందిని కావాలి అని అనుకోవాలి మనల్ని అని. సో దానికోసమే ఆ లైన్ మీద బేస్ చేసి వెళ్ళి, అందులో నాకు బాగా నచ్చిన లైను, ఆకలి నిద్ర ఊపిరిలాగా సంతోషాన్ని కూడా కోరుకోండి. అప్పుడు ఆకలి కానీ, నిద్ర కానీ, ఊపిరి కానీ మనిషికి కంపల్సరీ కావాల్సిన ఎలిమెంట్స్. ఇందులో ఏది లేకుండా చచ్చిపోతారు మనిషి. అలాగే సంతోషం కూడా కావాలని కోరుకో అని చెప్తాడు. ఆకలి నిద్ర ఊపిరి మాదిరి తోడుగా కోరుకో సంతోషాన్ని కూడా, ఏమీ లేనోడు మస్తీ లేని
తర్వాత రెండో చరణంలో వంశీ గారు చెప్పి రాయించుకునే చరణం అది. అంటే ఒక కుటుంబం మౌలికంగా బేసికల్గా ఒక యూనిట్గా ఒక కుటుంబం బాగుంటే అని కొన్ని కోట్ల కుటుంబాలు కొన్ని కోట్ల కుటుంబాలు కలిసి ప్రపంచమంతా సంతోషంగా ఉంటుంది. సో ప్రపంచమంతా సంతోషంగా ఉండాలంటే ముందు బేసిక్గా కుటుంబ స్థాయిలో చాలా సంతోషంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ పాయింట్. సో నేను అనుకునేటువంటి మాటని నా అనేవాళ్ళుగా మార్చుకుంటే ఏర్పడేటువంటి బంధమే కుటుంబం అని చెప్తూ 4 గోడలనే మనం ఇల్లు అనుకోలేము, 4 మనసులను ఒకటి చేద్దాం. బుజ్జి భూగోళం పువ్వల్లే నవ్వాలంటే ప్రతి ఇంటింట పండాలిగా శాంతి. సంతోషం నా చుట్టూ ఉండే లోకం అన్న మాటలో నా హీరో క్యారెక్టర్స్ మొత్తం వచ్చిందని చెప్పేసి ఆయన ఇష్టపడి ఈ పాటను రాయించుకున్నారు. సో నిజంగా ఆయనతో రాయటం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలాగే యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్. యువన్ శంకర్ రాజా గారికి ఒక స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలోను. టీజర్ చూస్తే ఆ ఫస్ట్ లైన్ వచ్చినప్పుడు వెనకాల లండన్ బ్రిడ్జ్ బ్యాక్ డ్రాప్లో తీశారు. అది నిజంగా అద్భుతంగా తీశారు కృష్ణవంశీ గారు. ఆయనకు పర్సనల్గా థ్యాంక్స్. అలాగే కృష్ణవంశీ గారి పాట నాకు రాయమని ఇస్తూ చాలా జాగ్రత్తగా రాయాలి, తక్కువ సమయం ఉంది, హీరో గారు చెప్పారు మీ పేరు, రామ్ చరణ్ గారు మిమ్మల్ని సజెస్ట్ చేశారు, సో జాగ్రత్తగా రాయండి అని చెప్పారు. నిజంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా పర్సనల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్ చరణ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం, పంచిస్తోంది అమృతం, సంతోషం నా చుట్టూ ఉండే లోకం, చిరునవ్వే నే చేసే సంతకం. సినిమాకి నేను రాసినటువంటి పాట గురించి ఎన్నో జ్ఞాపకాలు వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ నేను కూర్చుని మద్రాసులో కూర్చున్నాం, హైదరాబాద్లో కూర్చున్నాం, 3-4 సార్లు డిస్కషన్ చేసుకున్నాం. ఒక 28 రోజులు కష్టపడినటువంటి పాట ఇటీవల ఈ ఒక్క పాటే. మామూలుగా మేము ఏ పాటకైనా 3 రోజుల కంటే ఎక్కువ తీసుకోం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ పాట కోసం 28 రోజులు ఈ పాట మథనంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ పాట తపస్సులోకి వెళ్ళాల్సి వచ్చింది. పాట రాయించేటప్పుడు ఆయన చెప్పే విధానంలోనే కథ చెబుతాడు, ఆ తర్వాత తను రాయించాల్సినటువంటి లేయర్స్ చెప్తాడు ఆయన. ఈ సినిమాలో ఈ పాటకు నాకు చాలా కాంప్లికేటెడ్గా చెప్పాడు. అంటే అసలు సమన్వయం చేసుకోవడానికి వీలుగానంత ఒక పజిల్ లాగా నాకు ఇచ్చినాడు. ఏమంటాడు, అమ్మాయి గురించి చెప్పినట్టు ఉండాలి, జీవితం గురించి చెప్పినట్టు ఉండాలి, అమ్మాయిని జీవితాన్ని, జీవితంలో వచ్చే కష్టాల్ని, నష్టాల్ని, బాధల్ని, దుఃఖాల్ని కలగలిపినట్టు ఉండాలి, పండగల్ని కూడా మర్చిపోవద్దు, పండగల్ని కూడా ఈ పాటలోనే ఏకం చేయాలి, పైగా ఈ పాట చూస్తే ఒక అమ్మాయి గురించి చెప్తున్నాడేమో అన్నట్టుగా ఉండాలి. ప్రకాష్ రాజ్ చేసిన బాలరాజ్ క్యారెక్టరైజేషన్, జీవితం అనేది చాలా అందమైంది, ప్రపంచం అనేది ఇంకా అందమైంది, దీన్ని మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలనుకునే, జన్మకు ఒక సార్థకత ఉండాలనుకునే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పాట పాడితే ఎలాంటి పాట పాడతాడు, అందమైన అమ్మాయి గురించి ముసలోడు పాట పాడుతున్నాడు అనే ఫీల్ తీసుకొచ్చే మనకు ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ అందమైన అమ్మాయి అనేది మామూలు రెగ్యులర్ ఆడపిల్ల కాదు, మనిషి జీవితం అని చెప్పి దాని నుంచి తీసుకెళ్దాం. ఇప్పుడు పాపం దగ్గర ఒక 12-13 వెర్షన్స్ రాశాడు. ఏది ఓకే అవ్వదు, ఇది కాదు, అది కాదు, ఏదో రావాలి, ఏం వస్తుంది అంటే ఫైనల్గా ఒకరోజు మామూలుగా మాట్లాడుతా చెప్పాడు, నీలిరంగు చీరలోన అంటే చందమామని ఆకాశాన్ని నీలిరంగు చీరతో పోల్చి అందులో చందమామని అమ్మాయి కింద ఆ లైన్ చెప్పగానే అబ్బా భలే ఉంది అశోక్, ఇది ప్రొసీడ్ అయిపోదాం అని ఆ లైన్ని పట్టుకుని అక్కడి నుంచి డ్రా చేసుకుంటూ వెళ్ళాం. అందుకనే నడుముని ఇంద్రధనుస్తో పోల్చాడు, 7 రంగులున్న నడుము అన్నాడు. అంటే ఆకాశంలో ఇంద్రధనస్సు ఫామ్ అయితే అది అమ్మాయి నడుము కింద ఉంటే ఎలా ఉంటుంది, ఆ ఇంద్రధనస్సు నడుము ఉన్న అమ్మాయి తిప్పుతూ ఉంటే ఎలా ఉంటుంది, అది కిందకి దిగి వస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పట్టుకో ఉంటాం అనే ఒక గొప్ప వైభవమైన
అత్యంత సుందరమైన ఒక భావుకత భలే నచ్చింది నాకు. కరెక్ట్ పాలరాజు అనేవాడు పాడితే ఇలాగే పాడతాడు, ఇది కరెక్ట్, ఓకే చేద్దాం నేను. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావు, కౌగిలిచ్చి కౌగిలిస్తావు, కవ్వించి కౌగిలిస్తావు, అంతలోనే జారిపోతాము అన్నాం. పాదరసం లాంటిది స్త్రీ. పాలరాతి శిల్పము స్త్రీయే, పాదరసం లాంటిది స్త్రీయే. పాదరాతి శిల్పం అనే భ్రమలో చాలామంది ఉంటాం. తీరా పట్టుకోబోతే ఏమాత్రం చిక్కనటువంటి పాదరసంలాగా పారిపోతుంది, చిక్కదు. మెరుపల్ల మెరిసి జానా వరదల్ల ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాన అంటే జీవితం, జీవితమే నర జాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా. చరణంలో ఉన్నటువంటి లాస్ట్ 4 లైన్లో, పల్లవిలో ఉన్న 4 లైన్లు చెప్పేసరికి, ఆ అనుపల్లవిలో చెప్పేసరికి ఆలింగనం చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు కృష్ణవంశీ. చరణానికి వచ్చేసరికి కష్టం గురించి చెప్పాలి, సుఖం గురించి చెప్పాలి. రాక రాక నీకై వచ్చే పున్నమంటి పున్నది చిన్నది ఇచ్చే కౌగిలింతే బతుకున వచ్చే సుఖం అనుకో. పువ్వులాగా ఎదురే వచ్చి ముల్లులాగా ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదే కష్టమనుకో. ఈ మాట చెప్పేసరికి కష్టాల్లో ఉన్నవాడు ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతాడు. చిన్న అమ్మాయి ఇచ్చేటువంటి చిన్న బాధే కదరా ఈ కష్టం అనుకోండి, ఎంత రిలాక్స్ అవుతాడు. ఓ పెద్ద భయంకరమైన పోలికలు లేకుండా ఒక అమ్మాయి యొక్క 2 షేపులు, 2 షేడ్స్ ఇచ్చి కష్టసుఖాల గురించి చెప్పావు. జానకాని జానరా జీవితమే నర జానరా జీవితం ఒక వింతరా ఆడుకుంటే భూబంతిరా. ఒక గొప్ప సందేశం ఇవ్వాలి, బట్ అది సందేశంలా ఉండకూడదు అని అక్కడ నేను పండగల్ని మేళవించుకున్నాను. సాహసాల పొలమే దున్ని పంట తీసే బలమే ఉంటే ప్రతిరోజు ఒక సంక్రాంతి అవుతుందిరా. బతుకు పోరు బరిలో నిలిచి నీకు నీవే ఆయుధమైతే ప్రతి పూట విజయదశమియే వస్తుందిరా. ఈ క్రెడిట్ యువన్ శంకర్ గారికి ఉంటుంది, కృష్ణవంశీ గారికి ఉంటుంది. ఆ సినిమాలో ఈ పాటలో అభినయించిన రామ్ చరణ్ తేజ గారికి, ఆ హీరోకి, ఆ ప్రకాష్ రాజ్ గారికి, ఆ కెమెరామెన్కి, వీళ్ళందరికీ చెందుతుంది. నీపై విధి విసిరే నిప్పుతో ఆడుకుంటది పావడి చైరా ప్రతి గడియ పండగే చైరా చైరా చై. పెద్ద హీరో కాబట్టి, పెద్ద హీరో ఆల్రెడీ ఒక ట్రెండ్కి అలవాటు పడిపోయినాడు. తను కొత్త ఏరియాకి తీసుకొచ్చి చేయిస్తున్నాం. కొత్తగా ఉండాలి, మన కల్చర్ ఉండాలి, ప్లస్ ఇవాల్టి జనరేషను యూత్కి అలవాటు పడినా లేకపోతే కావాలనుకునే ఎలిమెంట్స్ ఉన్న పాటలు ఉండాలి. చరణ్ కాబట్టి కంపల్సరీ ఒక డాన్స్ నెంబర్ ఉండాలి. ఫ్యామిలీ కాబట్టి ఒక కంపల్సరీ ఒక ఫంక్షన్ సాంగ్ ఉండాలి. ఈ రిస్ట్రిక్షన్ ఇలాగ ఆలోచించుకుంటే వెళ్ళి ఒక్కోదాన్ని డీల్ చేసుకుంటాం. ఫస్ట్లో అయితే ఒక 16 సిచ్యువేషన్స్ వచ్చినాయి సాంగ్స్కి ఈ సినిమాలో. అంటే ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తే గుండె అయిపోతుంది అయిపోయి అంటే. దాని నుంచి చేసుకుంటూ వచ్చి 6 సిచ్యువేషన్స్ ఫైనలైజ్ చేసాం. నీపై విధి విసిరే నిప్పుతో